హలో పడమర లైవ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సంక్రాంతి పాట్‌లాక్‌కి నేను తీసుకెళ్ళిన ఐటెం, దానికి సంబంధించిన రెసిపీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. ఈ పాట్‌లాక్‌లో నన్ను ఏదైనా ఒక స్టార్టర్ చేసుకొని రమ్మన్నారు, అపెటైజర్ లాగా. ఎవ్వరు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. అండ్ అలానే పెద్ద క్రౌడ్, అరౌండ్ 45-50 మెంబర్స్ క్రౌడ్. అందరికీ సరిపోయి చక్కగా లైట్గా ఉండే ఒక స్టార్టర్ అనగానే నాకు ఇలా మరమరాలతో భేల్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మామూలుగా అయితే ఈ భేల్ చేయడానికి మనము ఈ మరమరాలని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకెందుకో అన్నీ అలా పచ్చిగా కలిపే బదులు ఇలా కాస్త ఫ్రై చేస్తే బెటర్ అని అనిపించి, నేను చేసే క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీని అయితే ఇలా తాలింపు వేసేసి, మన బేసిక్ తాలింపు పీనట్స్, శనగపప్పు, కరివేపాకు, పించ్ ఆఫ్ పసుపు, అలానే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసి తాలింపు పెట్టేసి, ముందైతే ఒక 3-4 కప్స్ మరమరాలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఫ్లేమ్ అనేది తగ్గించేసి కంప్లీట్గా ఆఫ్ చేసేసి అవైతే కలిపేసుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి అయితే వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలాంటి తాలింపు చేయకుండా ఉన్న ప్లెయిన్ మరమరాలని ఒక 7-8 కప్స్ మళ్ళీ వీటిలో అయితే కలిపేశాను. రెండింటిని కలిపి చక్కగా మిక్స్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి పుట్నాలని ఒక 1-2 గుప్పెళ్ళు పుట్నాలు, అలానే ఒక 5-6 ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, సోంపు, వాము అన్నీ కలిపిన ఒక పౌడర్, అది ఎప్పుడు రెడీమేడ్గా నాకు ఉంటుంది. సో అది ప్లస్ సాల్ట్, ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్సీలో పట్టేసి ఆ పౌడర్ కూడా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మరమరాలలో వేసేసి, ఇలా ఈ మిక్స్చర్ ప్యాకెట్స్ తీసుకున్నాను రెడీమేడ్వి. అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని ఆ క్వాంటిటీకి అది పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఇన్కేస్ కావాలంటే ఇంకో ప్యాక్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పౌడరు, ఈ మిక్స్చర్ అన్నీ కలిపేలాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి అన్నీ కలిపేలాగా ఒకసారి కలిపేసుకొని, మనకి అందులోకి బేల్ అని అంటే ఆనియన్, పచ్చిమిరపకాయలు, దోసకాయలు, కీరా దోస అండ్ టమాటో మ్యాండేటరీ. సో అవి ప్లస్ ఇలా చాట్లో వచ్చే మనకి గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ ప్యాకెట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా వెన్యూకి వెళ్ళి ఇక్కడే చేసుకొని తీసుకెళ్తే అవన్నీ మెత్తగా అయిపోతాయి కాబట్టి అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో అయితే ఇలా అన్నీ కలిపేసాము. ఫైనల్గా నిమ్మకాయ రసం పిండేసుకొని అలా అందరం తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. టేస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్ మరి.